అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకోవడం సాధ్యమవుతుంది. అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందే అవకాశాలు ఉన్నాయి. సంతోషంలో ఈ రోజు మీరు ఎక్కువగా మద్యం సేవించకండి. ఇలా చేసినట్లయితే మీ ఆరోగ్యం పాడవుతుంది. పెద్దలను గౌరవించండి. భావోద్వేగ నియంత్రణ కలిగి ఉండండి. స్నేహితులు భాగస్వాములుగా ఉంటారు. ప్రియమైన వారితో సమయం గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. ప్రైవేటు వ్యవహారాలు మెరుగుపడతాయి. మీరు సమావేశాల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. సేవా రంగంలో విజయవంతులు అవుతారు. ఆర్థిక వాణిజ్య విషయాలను ముందుకు తీసుకుని నడవడం అనేది మీకు మంచిది. వృత్తి నైపుణ్యం మీద విశ్వాసాన్ని కొనసాగించండి. ఆర్థిక కార్యకలాపాలు కూడా ఉంటాయి. పని వ్యాపారాల నియమాలను కొనసాగించాలి. ఈ రోజు ఈ రాశి వారి లావాదేవీలో స్పష్టతగా ఉండాలి. మరియు ఈ రోజు పునరుద్ధరణ హక్కుల కోసం కూడా సిండికేషన్లు కొంతమంది అసూయ కారణంగా పనిచేస్తారు. ఇక ఈ రాశి వారు మాత్రము ప్రజల ఆర్థిక పరిస్థితి అయితే సాధారణంగా కనిపిస్తుంది. కాబట్టి మెరుగుదల కోసము గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి వస్తుంది. ఈరోజు మీరు అలాంటి ఒక వ్యక్తిని కూడా కలుసుకుంటారు. ఏ వ్యక్తి అయితే అన్ని రంగాల్లో మంచి అనుభవాలు సాధించి ఉన్నారో అటువంటి వ్యక్తిని కలవడం ద్వారా మీకు కూడా వ్యాపారంలో మెరుగుదల ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రయోజనకరంగా అయితే ఈ రోజు ఉంటుంది. ఇక కొన్ని కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో స్నేహము వ్యాపారాల్లో ప్రయోజనకరంగా మారుతుంది. ఎవరికైనా సరే ఈరోజు మీరు డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఎవరి దగ్గర నుండి డబ్బు అప్పుగా తీసుకోకండి, లేకపోతే సమస్యలు అనేవి వస్తాయి. ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆరోగ్యం పాడవుతుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి చింతించే మీ అలవాటు కారణంగా మీకు నిద్రలేమి సమస్య అనేది ప్రారంభమైంది. కాబట్టి ఈ సమస్య నుండి బయటకు రావాలంటే మీరు ఏ విషయాల్లో కూడా అతిగా ఆలోచించేటటువంటి మీ అలవాటును మానుకోవాలి. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలోంచి చూసేటటువంటి మీ అలవాటును మానుకుంటేనే, పెద్దగా చేసి సమస్యగా మార్చుకునే మీ అలవాటును మార్చుకుంటేనే మీ ఆరోగ్యం అనేది మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. లక్కీ సంఖ్య 39. లక్కీ కలర్ అయితే ఆలివ్. పరిహారంలో ఈరోజు మీరు వినాయకునికి పూజలు సమర్పించండి. మరియు వెండి విగ్రహాన్ని ఇంట్లో మీరు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం వలన మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగించబడతాయి. ఎల్లప్పుడూ కూడా ఆ విగ్రహాన్ని మీ వెంటే ఉంచుకోండి. మీకు దోష నివారణ జరిగిపోతుంది. అన్ని సమస్యల నుండి కూడా చక్కగా బయటకు రాగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.